హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి భద్రేశ్వర ఫర్నిచర్. మన దగ్గరికి కస్టమర్స్ ఎంత దూరం నుంచి అయినా వస్తున్నారు అంటే రీజన్ ఏంటి అంటే మనం ఇచ్చే క్వాలిటీ, మనం ఇచ్చే ప్రైస్, క్వాలిటీకి తగ్గట్టుగా ప్రైస్ అనేది ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మనం హై క్వాలిటీ ఇస్తూ చాలా అంటే చాలా లో బడ్జెట్లో ఇస్తున్నాము. ఎందుకు మనం ఇవ్వగలము అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి హోల్సేల్ ప్రైస్గా రిటైల్గా మనం సేల్ చేస్తాం కాబట్టి మన దగ్గర కస్టమర్స్ అందరూ కూడా వస్తున్నారు, ఆర్డర్స్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ ఆర్డర్ గురించి చెప్పాలి అంటే కస్టమర్ అయితే కనుక న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది. సోఫా అయితే మన దగ్గర బుక్ చేశారు, కానీ స్టెప్స్ ఎక్కించడం అయితే మాత్రం చాలా అంటే చాలా కష్టమైపోయింది. ఎందుకంటే స్టెప్స్ చిన్నగా ఉన్నాయి. స్టెప్స్ చిన్నగా ఉండడం వల్ల సోఫా ఎక్కించడానికి చాలా అంటే చాలా టైం. స్టెప్స్ చిన్నగా ఉంటే మెటీరియల్ డ్యామేజ్ అయిపోతుంది కదా, మీరు ఎలా డెలివరీ చేస్తున్నారు అంత చిన్న స్టెప్స్ అని చాలా మంది అడుగుతున్నారు. కానీ స్టెప్స్ నుంచి ఎలా తీసుకెళ్ళాలి, ఆ టెక్నిక్ ఏంటి అనేది మాకు తెలుసు. సో మేమేంటంటే మా వాళ్ళకి అంటే మా స్టాఫ్కి అలా ట్రైనింగ్ ఇచ్చాము. సో వాళ్ళు కూడా ఏంటంటే మెటీరియల్ అనేది డ్యామేజ్ కాకుండా ఎలా తీసుకెళ్ళాలి, కస్టమర్ ఇంటికి సేఫ్గా ఎలా రీచ్ అవ్వాలి అనేది అన్నీ చూసుకొని మా వాళ్ళైతే కనుక డెలివరీ చేస్తారు. దానికి తగ్గ టెక్నిక్స్ మన దగ్గర ఖచ్చితంగా ఉన్నాయి. చాలామంది ఏంటంటే స్టెప్స్ చిన్నగా ఉన్నాయని చెప్పి సోఫా ఆర్డర్ తీసుకున్నది కూడా వదిలేశారంట. మేడం మీ రూమ్ చిన్నగా ఉంది, మీ స్టెప్స్ చిన్నగా ఉన్నాయి అని చెప్పి ఈ కస్టమర్ చెప్పారు నాకు ఆ మాట. మేడం డెలివరీ తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత స్టెప్స్ చిన్నగా ఉన్నాయని చెప్పి మేడం మీ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోండి, లేదంటే మేమే క్యాన్సిల్ చేస్తాము. ఎందుకంటే కనుక స్టెప్స్ చిన్నగా ఉన్నాయి, ఇంత చిన్న స్టెప్స్లో మేము ఎక్కించడం అనేది మా వల్ల కాదు, అసలు సోఫా డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పారంట. అయితే కస్టమర్ చాలా భయపడ్డారు. సోఫా అంతంత రేట్లు పెట్టి డ్యామేజ్ అయిపోతుంది అంటే కనుక ఎవరికైనా సరే బాధ అనిపిస్తుంది కదా. అయితే కస్టమర్ నా దగ్గరకు వచ్చి ఇదే మాట చెప్పారు, మేడం నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవి, మీరు సోఫా మా ఇంట్లో సేఫ్గా నేను ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను అని అంటేనే కనుక నేను ఆర్డర్ ఇస్తాను, లేకపోతే కనుక ఇవ్వను అని క్లియర్గా చెప్పారు. అయితే కస్టమర్ చెప్పారు స్టెప్స్ చిన్నగా ఉన్నాయి అని చెప్పి. అయినా సరే నేను చెప్పాను, మేడం పర్వాలేదు, మీకు ఏ సోఫా కావాలంటే ఆ సోఫా తీసుకోండి, డెలివరీ ఇచ్చే బాధ్యత మాది, మీరు ఎక్కడ ఏ ప్లేస్లో పెట్టమంటే మీ ఇంట్లో అక్కడ అలా పెట్టేస్తాము అని చెప్పాము. మేడం నిజంగా పెట్టరా మరి అందరూ ఆర్డర్ తీసుకొని క్యాన్సిల్ చేసినట్టు మీరు కూడా ఆర్డర్ చేస్తారా అని అడిగారు. కస్టమర్ ఇంట్లో అయితే మనమైతే మెటీరియల్ అనేది సేఫ్గా ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా లోడింగ్ అన్లోడింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ అంటే చేసేసాము. అయితే ఇది మోటరైజ్డ్ రెక్లైనర్, అంటే పవర్ రెక్లైనర్ అంటారు, మోటరైజ్డ్ రెక్లైనర్ కూడా అంటారు. చూస్తున్నారు కదా, మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేది. ప్రజెంట్ అయితే కనుక మోటరైజ్డ్ రెక్లైనర్స్ అనేవి ట్రెండింగ్లో ఉందని చెప్పచ్చు. మాన్యువల్ కన్నా మోటరైజ్డ్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్ మూవింగ్లో ఉంది. సో మేము కూడా ఎక్కువ కస్టమర్స్కి అయితే కనుక ఇదే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నాము. ఎందుకు అని మోటరైజ్డ్ రెక్లైనర్ సోఫా సెట్ అయితే కనుక ఏ ఏజ్ వాళ్ళు అయినా సరే ఈజీగా యూజ్ చేసుకునేటట్లు ఉంటుంది. సో అందుకని చెప్పి మనమైతే ఇదే సజెషన్ ఇస్తున్నాము. దీంట్లోని ఎల్ షేప్ చేయొచ్చు, సి షేప్ చేయొచ్చు, 311 చేయొచ్చు, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చేయొచ్చు. కలర్ ఆప్షన్స్ అయితే కనుక థౌజండ్స్లో ఉంటాయి. కస్టమర్స్ని మనం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇద్దరిని కూడా ఈక్వల్గా తీసుకుంటామండి, చాలామంది అడుగుతున్నారు. సో అందుకని చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంత కష్టపడి నా వీడియో చూసేందుకు.